వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు సినిమా పాయింట్. రామాచార అంటూ రామ్ చరణ్ అందరినీ ఇచ్చి పడేశాడు. గేమ్ చేంజర్ దెబ్బతో రికార్డులన్నీ అబ్బా అన్నాయి. ఇప్పటి వరకు లిరికల్ వీడియోలో 24 అవర్స్లో ఇదే వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ఫాస్ట్ అండ్ ఫస్ట్ రికార్డుగా అయితే నిలిచిందనమాట. సో అంతకుముందు వరకు కూడా సర్కారు వారి పాట సినిమాలో పెన్నీ సాంగ్ అనే ఒక సాంగ్ ఉంటుంది. సో ఆ సాంగ్ మనకి 24 గంటల్లో విడుదలైన 24 గంటల్లో 16.38 మిలియన్లు వ్యూస్ దక్కించుకుందనమాట. తర్వాత దమ్ మసాలా అని చెప్పేసి గుంటూరు కారం నుంచి ఒక సాంగ్ అయితే ఉంటుంది అనమాట. సో అది 17.42 మిలియన్ల వ్యూస్ని అయితే దక్కించుకుంది. సారీ, రెండు కూడా సర్కారు వారి పాటే, గుంటూరు కారం కాదు. అదేవిధంగా తర్వాత చూస్తే చుట్టమల్లె దేవర సెకండ్ సింగిల్, ఇది 15.68 మిలియన్ల వ్యూస్ని దక్కించుకుంది. తర్వాత చూస్తే కళావతి అనమాట. సో ఇది 14.78 మిలియన్ల వ్యూస్ దక్కించుకోగా వీటన్నింటినీ దుమ్ము దులిపేసి తుడుచుపెట్టుకుపోయింది రామ్ చరణ్ గేమ్ చేంజర్ యొక్క మచ్చా సాంగ్. ఏకంగా 24 గంటల్లోనే 19.5 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అన్ని రికార్డ్స్ను అండర్ మై ఫుట్ అన్నాడు అనమాట రామ్ చరణ్. ఏ రికార్డ్స్ అయినా సరే మెగా ఫ్యామిలీ తర్వాతని మరొకసారి నిరూపించాడు. సో రికార్డ్స్ అందరు హీరోలు క్రియేట్ చేసి కొంతకాలం ఎంజాయ్ చేస్తారు, కానీ వాళ్ళు క్రియేట్ చేసిన రికార్డ్స్ని తుడిచిపెట్టే పనిలో ఎప్పుడు కూడా మెగా పవర్ స్టార్ గారు ఇద్దరు ఉంటారని చెప్పేసి ఫ్యాన్స్ అయితే ఆశయం అయితే వ్యక్తం చేస్తున్నారనమాట. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆల్ టైమ్ రికార్డ్ అయితే సృష్టించింది. ట్రెండింగ్ నెంబర్ 1లో అయితే 19.5 మిలియన్ వ్యూస్ని అయితే సాధించింది అనమాట. టాలీవుడ్ మోస్ట్ వీవుడ్ లిరికల్ వీడియోగా అయితే నిలిచింది 24 అవర్స్లో గేమ్ చేంజర్ మచ్చారా సాంగ్ అయితే. సో మరి ఈ విధంగా ఉంటే ఇంకా రాబోయే పాటలు ఏ విధంగా ఉంటాయో ఊహకే వదిలేస్తున్నా. అండ్ ట్రైలర్ టీజర్ సినిమా కూడా మామూలుగా ఉండదు, దద్దరిల్లిపోద్దని చెప్పేసి ఫ్యాన్స్ కాలు ఎగరేసేటట్టుగా ఉండబోతుందని చెప్పేసి అయితే టీం అయితే చెప్తుంది. ఇలాంటి మరికొన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. యూట్యూబ్కి వెళ్ళండి, సెర్చ్ బాక్స్కి వెళ్ళండి, రామచ్చ సాంగ్ కొట్టండి, హ్యాపీగా వింటూ ఎంజాయ్ చేయండి.